సూర్యాపేట జిల్లా చిలుకూరు మండలం బేతవోలులో గంజాయి అమ్ముతున్న 5 నిందితుల్ని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు పోలీసులు. నిందితుల నుంచి 37,000 రూపాయల విలువైన కిలో 400 గ్రాముల గంజాయిని, ఒక బైక్, 5 ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు సూర్యాపేట ఎస్పీ రాహుల్ హెగ్డే. నిందితులపై ఎన్డీపీఎస్ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు చిలుకూరు పోలీసులు. గాంజా మీద నిఘా పెడుతున్నప్పుడు మనకు చిల్కూర్ పోలీస్ స్టేషన్ ఎస్ఐ గారు, కోదాడ్ రూరల్ సిఐ గారికి ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఆ ఇన్ఫర్మేషన్ పైన ఒక కన్జ్యూమర్ శ్రీకాంత్ అన్న అతన్ని పట్టుకుంటారు. అతని దగ్గర నుంచి అతను కన్జ్యూమర్ని తెలిసి అతని దగ్గర నుంచి గాంజా రికవరీ అవుతుంది. దాంతో సోర్స్ ఎక్కడి నుంచి వస్తుంది అని ట్రేస్ అవుట్ చేస్తారు. ఆ ఎంటైర్ లింక్లో ఇప్పటివరకు 5 మెంబర్స్ని ఐడెంటిఫై చేయడం జరిగింది. ఆ 5 మెంబర్స్లో మెయిన్ ఇంపార్టెంట్ బోడా సురేషన్, సెకండ్ బానోత్ మోహన్, దరావత్ వినోద్, బుక్యా అఖిల్, నునావత్ సాయి. ఈ నునావత్ సాయి అన్న అతను ఇంకా అబ్స్కాండింగ్లో ఉన్నాడు. సో మిగతా వాళ్ళందరినూ పట్టుకున్నాం. వాళ్ళ దగ్గర నుంచి మొత్తము 2.4 kgs గాంజా రికవరీ అయింది, 37,000 వర్త్. అట్లనే ఒక పల్సర్ బైక్, ఒక 5 సెల్ ఫోన్స్ రికవరీ చేయడం జరిగింది. వీళ్ళందరికీ కూడా సోర్స్ ఒడిశా దగ్గర నుంచి తీసుకొని వస్తున్నారు. అక్కడ కూడా ఎవరి దగ్గర నుంచి తీసుకొని వస్తున్నారో దాన్ని కూడా ఇన్వెస్టిగేషన్లో తీసుకొని వస్తాం.